మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనం, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, అన్ని శుభకార్యాలు, అన్ని శుభాలు, ఒక వ్యక్తికి ఏం కావాలి అన్ని శుభాలు ఇచ్చే గ్రహం గురుగ్రహం. అలాగే గురుగ్రహాన్నే దేవగురు బృహస్పతి అంటాం. అంటే ఆయన ఎవరండి? దేవతల గురువు బృహస్పతి. అయితే మరి ఎవరి జన్మజాతక చక్రంలో బృహస్పతి బాగుంటారో వారికి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటుంది. చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాసుల్లో గుడ్ ఫలితాలు ఇస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వినండి, పూర్తిగా అర్థమవుతుంది. గురుగ్రహం మీ జన్మజాతక చక్రంలో ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, దాన్ని బట్టి గురువు ఎంత బలం కలిగి ఉంటాడు, మనకి ఏం అందిస్తూ ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మరి గురుపాలిత గ్రహాలు ఏంటి? రవి, చంద్ర, కుజ, గురుడు, గురు నక్షత్రాలే, కేతు, ఇవి గురుపాలిత గ్రహాలు. వీటికి గురుపాలిత రాశులు ఏమొచ్చాయో అవి. మరి రవి భగవానుడు కృత్తిక నక్షత్రం అగ్నితత్వంలో ఉన్నారు. కృత్తికలో ఉంటే గురుడు ఎక్కువ బలం కలిగి ఉంటాడు, అగ్నితత్వం అయ్యి. భూతత్వంలో మంచిగానే ఉంటాడు, కానీ అది శనిపాలిత రాశి. ఏది? వృషభ రాశి. మరి చంద్రుడు గురుపాలిత గ్రహం. ఈయన చంద్ర నక్షత్రాలన్నీ ఎక్కడున్నాయండి? భూతత్వపు రాశుల్లోనే ఉన్నాయి. రోహిణి, హస్త, శ్రవణం. మరి శ్రవణం అంటే మకర రాశిలో నీచిపడతాడు. ఇది గురుపాలిత గ్రహం అయినప్పటికీ అంత ఫేవరబుల్గా ఉండదు. ఇది ఇలా పక్కన పెట్టండి. కుజుడు మృగశిర, మిథున రాశిలో, వృషభ రాశిలో ఉంటారు. భూతత్వం, వాయుతత్వం. మరి కుజుడు నక్షత్రాల్లో కూడా ఆ రాశిలో బలం కలిగి ఉండరు. కుజ నక్షత్రాల్లో ఉన్నప్పుడు బలం ఉంటుంది, కానీ ఆ రాశిలో గురుడికి అంత పెద్ద బలం ఉండదు. గురుపాలిత నక్షత్రం అయినప్పటికీ మరి గురు నక్షత్రాల్లో గురుడు ఉంటే అది కారక ప్లేస్ అయితే బలం ఎక్కువ ఉంటుంది. అంటే 2 రాశి వచ్చింది. ఏది? మిథునం, కర్కాటకం. మిథునంలో కూడా పునర్వసు ఉంది, కర్కాటకంలో వచ్చింది. అప్పుడు బలం కలిగి ఉంటారు జలతత్వంలో ఈయన. అయితే 2 కానీ 5 కానీ 9 కానీ ఆ రాశి కర్కా ప్లేస్ అవ్వాలి. మరి ఇంక కేతు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల 3 అగ్నితత్వపు రాశుల్లోనే ఉన్నాయి. 3 కూడా ధర్మ త్రికోణాలు. అత్యంత బలం కలిగి ఉంటాడు ఎవరు? గురుగ్రహం. కానీ కుజ నక్షత్రంలో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ కూడా చూసుకుందాం. కృత్తికలో ఉన్నారు, అది భూతత్వం అయింది. కృత్తికలో ఉన్నారు, అది భూతత్వం అయింది. కానీ రవి నక్షత్రం, రవి లగ్నాధిపతి అయ్యారనుకోండి, అంటే సింహ లగ్నం, లగ్నాధిపతి నక్షత్రంలో గురుడు ఉండడం వల్ల బలం కలిగి ఉంటాడు. అంటే భూతత్వంలో ఉన్నప్పటికీ ఏ భావాధిపత్యం వచ్చింది రవికి, అప్పుడు మీకు బలం తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రుడు రోహిణిలో ఉన్నారు, రోహిణిలో గురుడు ఉన్నారు, ఇది భూతత్వం. అప్పుడు లగ్నంలో ఉన్నారనుకోండి, గురుడికి దిగ్బలం. గురునికి దిగ్బలం ఇది. లేదా పంచమ స్థానం అయింది, భాగ్యస్థానం అయింది, అప్పుడు కూడా గురుడికి బలం.
మృగశిరలో ఉన్నారు ఎవరు? గురుగ్రహం మృగశిరలో ఉన్నారు. భూతత్వం వాయుతత్వం రెండు అవుతాయి. అప్పుడు కుజుడికి లగ్నాధిపత్యమో పంచమాధిపత్యమో భాగ్యాధిపత్యం వచ్చిందనుకోండి, అప్పుడు మంచి ఫలితాలు అందిస్తారు. ఈ మృగశిరలో గురుడు ఉండగా కుజునికి లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం అయితే బలం ఎక్కువ కలిగి ఉంటుంది. బుధ నక్షత్రాల్లో ఉన్నారు. బుధునికి గురునికి అంత ఫేవరబుల్ కాదు. అయితే జలతత్వంలో గురుడు మళ్ళీ బలంగా ఉంటాడు. జలతత్వంలో బలంగా ఉంటారు. అప్పుడు ఏమవ్వాలి? గురుడు ఆశ్లేషలో ఉన్నారనుకోండి, అది కర్కాటక లగ్నం అయిందనుకోండి, అప్పుడేమవుతుంది? లగ్నాధిపతి బుధునికి మిథున లగ్నము కన్యా లగ్నం అయినప్పుడు లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి అప్పుడు బుధుడు నక్షత్రంలో గురుడు ఉంటే ఫలితాలు అందిస్తుంది. ఇక్కడ బుద్ధి ప్లస్ జ్ఞానం వెరీ పవర్ఫుల్. ఇంకా గురుడు నక్షత్రాలు చెప్పుకున్నాం. శుక్ర నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ 3 అగ్నితత్వంలోనే ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచి ఫలితాలు అందించాలంటే లగ్నాధిపత్యమో భాగ్యాధిపత్యమో పంచమాధిపత్యమో వచ్చినప్పుడు. ఎందుకంటే శుక్ర నక్షత్రాల్లో గురునికి బలం ఉండదు, కానీ ఇలా ఆధిపత్యం వచ్చినప్పుడు బలం పెరుగుతుంది. మరి ఇక్కడ అయిపోయింది. శని భగవానుడు పుష్యమిలో అంటే పుష్యమి అనురాధ జ్యేష్ఠ ఈ మూడిట్లో గురుడికి బలం. ఈ 3 జలతత్వపు రాశులు, గురుపాలిత రాశులు. అప్పుడు శని భగవానుడికి ఈ లగ్నాధిపత్యం పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చి గురుడు ఉంటే బలం కలిగి ఉంటాడు. రాహు నక్షత్రాల్లో గురుడు ఉంటే ఓకే కన్నా వద్దు. కేతు నక్షత్రాల్లో ఉంటే ఇది అగ్నితత్వపు రాశులు కదా, వెరీ పవర్ఫుల్. వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువ ఉంటాయి. మరి ఈ కేతు కూడా గురుడు ఎప్పుడైతే కేతు నక్షత్రంలో ఉన్నాడో ఈ కేతు కూడా జలరాశుల్లో ఉంటే అప్పుడు గురుడికి ఇంకా బలం పెరుగుతుంది. ఇలాగా మీ ధనం జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేవాడు గురుగ్రహం కాబట్టి బృహస్పతి మీకు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి. ఆ నక్షత్రాధిపతి అది శనిపాలిత గ్రహం అయినప్పటికీ లగ్న పంచమ భాగ్యం అయినప్పటికీ ఆ నక్షత్రాధిపతికి రావాలి. వచ్చినప్పుడు గురుడు మంచి ఫలితాలు ఇస్తారు, లేదంటే గురునికి బలం ఉండదు. ఇప్పుడు రవి నక్షత్రంలో కృత్తికలో ఉన్నారు, ఉత్తరలో ఉన్నారు, ఉత్తరాషాఢలో ఉన్నారు. 3 అగ్నితత్వంలో ఉంటే అంటే కృత్తిక 1వ పాదం, ఉత్తర 1వ పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ భూతత్వంలో ఉంటాయి. మిగతావన్నీ ఒకటి అగ్నితత్వంలో ఉంటాయి కాబట్టి అగ్నితత్వంలో గురుడుండి ఈ నక్షత్రాల్లో ఉంటే మంచిది. మరి అప్పుడు రవికి పంచమాధిపత్యమో భాగ్యాధిపత్యమో లగ్నాధిపత్యం వస్తే మరింత బలం గురుడికి పెరిగిపోతుంది. అట్లాగే ఈ 3 భూతత్వంలోనే ఉంటాయి. రోహిణి హస్త శ్రవణం. మరి మకరంలో గురుడు నీచ పడతాడు, మకరంలో గురుడు నీచ పొందుతారు. అప్పుడు ఈ చంద్రుడికి మంచి ఆధిపత్యం వస్తే అప్పుడు మీకు గురుడు మంచి ఫలితాలు అందిస్తారు. అట్లాగే ప్రతి నక్షత్రంలో కూడా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గురుపాలిత గ్రహాల్లో అది ఏ రాశి అయినప్పటికీ గుడ్ ఫలితాలే అందిస్తారు. అయితే బలం ఎంత తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది చూడటానికి మాత్రం ఇలాగా లగ్న పంచమ భాగ్యాధిపతులు అయ్యాయా చూసుకోండి, అది ఫస్ట్. తర్వాత చతుర్థం సప్తమం దశమం అట్లాగా తీసుకొని చూసుకోండి. గురుడు బాగున్న వాళ్ళు జాతక చక్రంలో అతి జ్ఞానవంతులు, ధనం నిండుగా ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, వారి మాట బాగుంటుంది, వారు చెప్పే మాటలు 10 మంది వింటారు. వారికి అది వారు చెప్తున్నారంటేనే ఏదో ఒక విషయం వారి చుట్టూ చేరుతారు. ఎందుకంటే గురుడు బాగున్న వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు, ఉపాధ్యాయులు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఇవన్నీ గురుని అండర్లో వస్తాయి. అలాగే బ్యాంక్ జాబ్స్
ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్ ఇవన్నీ గురుడు అండర్లో వస్తాయి కాబట్టి గురుడు బాగున్న వాళ్ళకి ఇవన్నీ 100% వచ్చి తీరుతాయి. మీకు గురుడు అగ్నితత్వంలో ఉన్నారండి మేషరాశి, అప్పుడు ఎందులో ఉండాలి? అశ్విని నక్షత్రంలోను ఉన్నట్లయితే వెరీ గుడ్. ఇప్పుడు మేషరాశి అన్నప్పుడు లగ్నం అయింది, అశ్విని నక్షత్రంలో గురుడు ఉన్నాడు. మరి ఈ కేతువు కూడా జలతత్వాల్లో ఉంటే వెరీ గుడ్ ఫలితాలు, గురుడికి ఇంకా బలం పెరుగుతుంది. జాతక చక్రం చూసుకున్నప్పుడు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, డైరెక్ట్ పాయింట్స్ ఇవి. మీ జన్మలగ్నం ఏదైనా సరే గ్రహాలు తమ పాలిత రాశుల్లో ఉండి తమకు అనుకూలమైన నక్షత్రాల్లో ఉంటే ఉంటాయా? అందరికీ ఉండవు కదండి. ఈ 9 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం మాత్రం కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు, గురు భగవానుడు బాగున్న జాతకాలు 100% బాగుంటాయి. మరి ధనం విషయంలో కొన్ని విషయాల్లో రాహుగ్రహం అనుకూలం ఉండాలి. ఇది ఛాయాగ్రహం. రాహువు అనుకూలంగా ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. మరి పెద్ద పెద్ద డాక్టర్సు, అట్లాగే రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా రాహు బాగున్న వాళ్ళు అవుతారు. అలాగే సినిమా యాక్టర్సు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా రాహుమాయ ఉండాలి. ఉన్నట్లయితే 100% రాహువు మంచి ఫలితాల్ని అందిస్తారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.